జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3 4 పాదాలు మరియు విశాఖ 1 2 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు మీకు 6వ స్థానంలో ఉన్నారు. రోగ శత్రుస్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ఎసిడిటీ, అల్సర్స్ ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. గురు భగవానుడు మీకు 8వ స్థానంలో ఉన్నారు. గురు బలం అనేది తక్కువగా ఉన్నది. దానికోసమై మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబాధిపతి అలాగే సప్తమాధిపతి అయిన కుజుడు నీచబడి ఉన్నారు 10వ స్థానంలో. కుటుంబ పరంగా, మ్యారేజ్ పరంగా ఇబ్బందికరంగా ఉండబోతోంది ఈ మాసం అంతాను. హనుమాన్ చాలీసా అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణం చేస్తే కనుక ఇలాంటి ఇబ్బందులను తొలగి మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం 3వ వ్యక్తి మూలంగా బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు కేసు విషయాల్లో మీకు నెగిటివ్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. లాభస్థానం అధిపతి అయిన సూర్యుడు ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 7వ స్థానంలోకి రాబోతున్నారు. ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి. 14వ తారీఖు తర్వాత నుంచి ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, ట్రేడింగ్ చేస్తే కనుక మీకు మంచి లాభాలంటూ చూస్తారు. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. ఎవరికీనూ అప్పు ఇవ్వకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులకి మాత్రం ధనం ఇవ్వకండి. శత్రుత్వం పెంచుకున్న వాళ్ళు అవుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ మాసం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.